హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి నుంచి ప్రారంభం ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనకి గ్రేటర్ హైదరాబాద్లో 579 పరీక్షా కేంద్రాలను హాజరవ్వనున్న 4,64,445 మంది విద్యార్థులు సీసీ కెమెరా నిఘాల ప్రశ్నపత్రాలు ఓపెన్, జవాబు పత్రాల సీలు, క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్రాల లొకేషన్ వెసులుబాటు. మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చుంటారు కదా, మరి మీ ప్రతి ఒక్క హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ ఇచ్చుంటే ఆ క్యూఆర్ కోడ్తో మీరు స్కాన్ చేసినట్టయితే మీ యొక్క లొకేషన్ వచ్చేస్తుంది. మరి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం, గురువారం నుంచి రేపటి నుంచి ఫస్ట్ ఇయర్, 5th నుంచి ఫస్ట్ ఇయర్, 6th నుంచి అయితే మరి సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి గ్రేటర్ పరిధిలో ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో దాదాపు 4,46,605 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం సుమారు 579 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాగునీటి సదుపాయంతో ఓఆర్ఎస్ ప్యాకెట్ను అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను నియమించారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 144 సెక్షన్ అమలు చేయను. 25 మంది చొప్పున సీటింగ్ అయితే పరీక్షా కేంద్రాల్లో ఒక్కో గదిలో 25 మంది చొప్పున కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాపీ అరికెట్టేందుకు తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో సిట్టింగ్ స్క్వాడ్ 10, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రంగారెడ్డి జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్ 5, ఫ్లయింగ్ స్క్వాడ్ 4, మేడ్చల్ మల్కాజ్గిరిలో 5 సిట్టింగ్, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలో దింపనున్నారు. వీరితో పాటు డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ డిఈలు 5 సభ్యులు, 2 హైపవర్ కమిటీ చొప్పున నియమించారు. పరీక్షా కేంద్రానికి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చే ప్రశ్నపత్రాలు సీల్ తీయడం మొదలుకొని విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్ వరకు సీసీ కెమెరా నిఘా పర్యవేక్షణలను ప్రక్రియ పూర్తి చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదు. పరీక్షా కేంద్రం సంబంధిత అధికారి జారీ చేసిన ఐడి కార్డులు ఉంటేనే ఇతరులను ఎట్టి పరిస్థితులు అనుమతించరు. సందేహాల కోసం ఈ నెంబర్ని అయితే సంప్రదించవచ్చు. మరి పరీక్షా కేంద్రం చిరునామా కోసం విద్యార్థులు పరీక్షా కేంద్రం చిరునామా ఈజీగా తెలుసుకునే విధంగా ఎగ్జామ్స్ లొకేషన్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్ స్టోర్కి వెళ్ళి ఐపీఓ ఇది యాప్ను డౌన్లోడ్ చేసుకుని నో యువర్ ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ కాలేజీ పేరు టైప్ చేస్తే సెంటర్ అడ్రస్ సులువుగా తెలుసుకోవచ్చు అని వెతుకున్నారు. అదేవిధంగా హాల్ టికెట్లపై గల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అడ్రస్ వెంటనే వస్తుంది. మరి అదేవిధంగా మనం చెప్పినట్టుగా పరీక్షా కేంద్రాలను సకాలంలో చేరుకోవాలి. విద్యార్థులు హడావుడి కాకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలను చేరుకునేందుకు ప్రయత్నించాలి. పరీక్షా కేంద్రాల అడ్రస్ తెలుసుకుని ఒక రోజు ముందే సందర్శిస్తే బాగుంటుంది. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మంచిది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు అని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి హైదరాబాద్. ఈ విధంగా మరి హైదరాబాద్లో మరి ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొంచెం ముందెళ్తే మంచిది. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు హైదరాబాద్లో 244 కేంద్రాలు, ప్రథమ సంవత్సరం 85,753, ద్వితీయ సంవత్సరం 93,465, రంగారెడ్డి జిల్లా 185 కేంద్రాలు, 80,409 ప్రథమ సంవత్సరం, మరి ద్వితీయ సంవత్సరం 75,395, మేడ్చల్ మల్కాజ్గిరి 150, మరి 64 ప్రథమ సంవత్సరం 64,107, ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్ 62,316. ఇది స్టేటస్ స్టూడెంట్స్. మరి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కొంతమంది జేఈ స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్ కూడా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి మంచి పర్సంటైల్ తెచ్చుకోండి. టయానికి అయితే వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా టయానికి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.